హాయ్ అందరికీ, వెల్కమ్ టు హోమ్ మేడ్ రెసిపీస్ బై రజిత. నెక్స్ట్ మంత్ అంటే మే 13కి మాకు ఎల్లమ్మ సిద్ధోగం ఉందండి. మాకు 5 ఇయర్స్కి ఒకసారి ఎల్లమ్మ సిద్ధోగం జరుగుతుంది. సో ఈ ఎల్లమ్మ సిద్ధోగంకి మేము ఇంటి మొత్తంకి అంటే గోడలకి సున్నం వేసుకుంటాము. ఇలా సున్నం వేసుకొని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాము. తర్వాత పోచమ్మ బోనాలు అండ్ అలాగే ఎల్లమ్మ బోనాలు అంటే ఎల్లమ్మ సిద్ధోగం చేస్తారు. అంటే ఊర్లో ప్రతి ఒక్కరు గౌడ్స్ ప్రతి ఒక్కరు ఇంటికి సున్నం వేసుకొని పండగ అయితే చేసుకుంటాము. సో చూడండి, మా సామాన్ చూసి భయపడిపోకండి. మాదైతే జాయింట్ ఫ్యామిలీ అండి. సో మా హస్బెండ్ వాళ్ళు 3 బ్రదర్స్. సో అందుకే మీకు ఇక్కడ ఇంత సామాన్ కనిపిస్తుంది. సో మా 3 సామాన్ అయితే అంతా బయట పెట్టేశాము. సో మాది, మా తోటి కోడలు వాళ్ళది అండ్ మా చిన్న తోటి కోడలు వాళ్ళది అందరిది ఇలా పెట్టేశాము. ఇది హాల్ అండి. హాల్లో అయితే మేము పెయింట్ వేసుకుంటున్నాము. ఇంకా రూమ్స్లలో అయితే సున్నమే వేస్తున్నాము. అది ఎప్పటి నుండో సున్నం వేస్తున్నారు. సో అలానే కంటిన్యూ చేస్తున్నాము. హాల్లో అయితే కొంచెం చూడడానికి లుక్ బాగుంటుంది కదా అని చెప్పేసి పెయింట్ వేద్దామని చెప్పేసి పెయింట్ వేస్తున్నాము. మాదైతే బిల్డింగ్ అయితే కాదులేండి, పెంకుటిల్లే. ఇలా సున్నం అయితే వేసుకుంటున్నాము. మా తెలంగాణ సైడ్ అయితే సున్నం వేయడం అంటే ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇదైతే మా రూమ్ అండి. మేము పెద్దవాళ్ళం కాబట్టి స్టార్టింగ్ రూమ్ మాకు ఇచ్చారు. సో ఇంకా మా సామాన్ కూడా అన్ని మధ్యలో పెట్టేసి గోడలకైతే సున్నం వేసేసాము. సో ఇప్పుడు నెక్స్ట్ మా పెద్ద తోటి కోడలు వాళ్ళ రూమ్ చూపిస్తాను. ఇదైతే మా పెద్ద తోటి కోడలు వాళ్ళ రూమ్ కూడా సున్నం వేయడం ఫినిష్ అయిపోయిందండి. సో ఇలాగా సామాన్ అంతా ఒక దగ్గరికి జరుపుకుంటూ అంటే అన్నీ ఒక దగ్గర పెట్టేసుకుంటూ ఇలా గోడలకి సున్నం వేసుకుంటూ వెంటనే అక్కడ కింద బండలు ఉంటాయి కదా, అవి వాష్ చేసుకుంటూ వచ్చాము. ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ మాకు ఒక బావి ఉంటుంది. ఇక్కడ ఇది వంట రూమ్ దగ్గర అండి. సో ఇప్పుడు మా చిన్న తోటి కోడలు వాళ్ళ రూము. ఇదైతే మా చిన్న తోటి కోడలు వాళ్ళ రూము. ఇందులో అయితే పెయింట్ వేసాము. సో ఈ పెయింట్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది వేయడము. ఇదైతే వెనకాల స్టోర్ రూమ్ అండి. సో ఇక్కడ అన్ని సామాన్ పెట్టేసుకుంటాము. మా చేన్లో మేము వరి పండిస్తాము. సో అలాగా వడ్లు పట్టించగా వచ్చిన బియ్యంని అలా రైస్ బ్యాగ్లో వేసుకొని స్టోర్ చేసుకుంటాము. చూడండి, ఇక్కడ మీకు బావి ఉంటుందని చెప్పాను కదా, ఇక్కడ వంట సామాన్ అది పెట్టేసుకుంటాము. దీని పక్కనే వంట రూమ్ కూడా ఉంటుంది. సో వంట రూమ్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందండి. సెల్ఫ్లో ఉన్న సామాన్ అంతా, వంట సామాన్ అంతా బయట పెట్టేసాము. డబ్బాలు అన్నీ ఉంటాయి కదండి. సో ఆల్మోస్ట్ ఇది కూడా ఫినిష్ అయిపోయింది వేయడం. ఇలా గోడలకి గ్రీన్ కలర్ ఉంది కదండి, ఆ గ్రీన్ కలర్ నేనే వేశానండి. అన్ని రూమ్స్లో గ్రీన్ కలర్ నేనే వేశాను. ఇది మా దేవుడి గది అండి. దేవుడి గది కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది సున్నం వేయడం. దేవుడి ఫోటోలన్నీ ఇలా కవర్లో పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నీట్గా శుభ్రం చేసుకొని పూజ చేసుకోవాలి ఇంకా. సో ఇలా అయితే మా ఇంటికైతే సున్నం వేసుకున్నామండి. ఒకసారి చూడండి ఇది ఎలా ఉందో. ఇలా సామాన్ అంతా పెట్టేసుకొని చేసాము. సో చాలా రిస్క్ కదండి సున్నం వేయడం అనేది. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న సామాన్ అంతా బయట పెట్టేసి మళ్ళీ అవన్నీ నీట్గా సర్దుకోవడం అంటే చాలా రిస్కే కదండి. సో చూడండి, ఒకసారి నేను అన్నీ సర్దాక ఎలా ఉందో చూపిస్తాను. ఇందాక చూసింది మా రూము. ఇక్కడ హాల్లో చూడండి, హాల్లో కూడా అన్నీ సర్దేశాను చూడండి. ఇలా అన్నీ సోఫాలన్నీ పెట్టేసి సర్దేశాను. ఇక్కడ మీకు కిచెన్ దగ్గర ఒక రూమ్ ఉంటుంది కదండి, ఆ రూమ్ దగ్గర వంట సామాన్ అన్నీ పెట్టేసుకొని ఇక్కడ బండలన్నీ నీట్గా వాష్ చేసుకున్నాము. చూడండి, ఇక్కడ బావి దగ్గర కూడా వాష్ చేసుకున్నాము. సున్నం అయితే అయింది, కానీ ఇంకా డోర్స్కి, కడపలకి, ఇలా మొగరాలకైతే ఇంకా అవ్వలేదు. సో మా చిన్న తోటి కోడలు వాళ్ళ రూమ్ చూడండి, బెడ్స్ అయితే వేసేసాము. ఇంకా సామాన్ ఇంకేం సర్దలేదు, 1 డేలోనే కదండి. సో కొన్ని సామాన్ అయితే సర్దేశాము. ఇలా అయితే పెట్టేశాము, అన్నీ సెట్ చేసి పెట్టేశాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ కిచెన్ దగ్గర ఒక రూమ్ ఉంటుందని చెప్పాను కదండి. ఇక్కడ చూడండి, ఇది కూడా అంతా నీట్గా వాష్ చేసుకొని పెట్టేసుకున్నాము. ఇప్పుడు కిచెన్లో కూడా సెల్ఫ్లన్నీ
సెల్ఫ్లలో అన్నీ గిన్నెలు అయితే సర్దేసుకున్నాం. ఇంకా డబ్బాలలో అయితే ఏం సామాన్ పెట్టలేదు. పప్పు చక్కెర అలాగ పెట్టేసుకుంటాం కదా, అవి అయితే ఇంకా మేమేం పెట్టలేదు. జస్ట్ అలా ఊరికే సర్దేశాను. ఇంకా నెక్స్ట్ డే నుంచి అన్నీ సర్దుకోవాలి. ఇంకా డోర్స్కి ఉన్నాయి కలర్స్ వేయడం, కడపలకి వేయలేదు కలర్స్. అండ్ అలాగే ఇక్కడ మొగరాలు అంటారు కదా, మొగరాలకి కూడా ఇంకా కలర్స్ ఉన్నవి. సో ఇదంతా మేము 1 డేలోనే ఫినిష్ చేసామండి. అందరం కలిసి ఫినిష్ చేసుకున్నాం. ఒకసారి అయితే బయట చూడండి, మార్నింగ్ చాలా గజిబిజిగా ఉండే కదా, సో కొన్ని అయితే సర్దేశాము, ఇంకా ఉన్నాయి సర్దేటివి. ఇలా అయితే సున్నం కంప్లీట్ చేసుకున్నామండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.